హ్మ్. ఇండియా నిన్న మౌంటైన్స్ రేంజెస్ అయిపోయింది కదా! ఇప్పుడు డెజర్ట్ చూద్దాం. డెజర్ట్ అంటే ఏంటి? ఎడారి. ఒక ఒక ప్లేస్‌ని ఎడారి అని ఎట్టా మనం చెప్పగలమంటే, ఆ ప్లేస్‌లో ఒక 10 ఇయర్స్ నుంచి లేదా ఒక 25 ఇయర్స్ నుంచి వాన అనేది చాలా తక్కువ పడడం. వర్షం అయితే పడిద్ది. తక్కువ పడటం. అంటే సర్టెన్ అమౌంట్ ఆఫ్ రెయిన్‌ఫాల్ అంటే ఎలా ఒక 50 సెంటీమీటర్స్ కంటే తక్కువ పడటం. రెయిన్‌ఫాల్ మనం సెంటీమీటర్స్‌లో కొలుస్తాం. దాని పేరు అలా కొలవడానికి ఒక మెషిన్ వాడతాం. దాని పేరు రెయిన్ గేజ్. వర్షపాతాన్ని కొలిచే సాధనం పేరు రెయిన్ గేజ్. సో, అది తర్వాత వస్తది. సో, ఇప్పుడు చూద్దాం. థార్. థార్ అనేది ఇండియాలో ఉంది. దట్ పాకిస్తాన్‌లో కూడా. ఇండియా పక్కన పాకిస్తానే కదా! ఇండియాలో రాజస్థాన్‌లో ఉంది. మళ్ళీ ఇక్కడ పాకిస్తాన్‌లో సింధ్ అనే ప్లేస్‌లో ఉంది. మనకున్న ఒకే ఒక డెజర్ట్ పేరు థార్. ఇండియాలో ఉన్న డెజర్ట్ పేరు ఏంటంటే థార్. ఈ థార్‌లో వర్షాలు ఎందుకు పడవంటే, థార్ అనేది రెయిన్ షాడో ఏరియా ఆఫ్ బే ఆఫ్ బెంగాల్. మనకి బే ఆఫ్ బెంగాల్ ఇటువైపు ఉంటుంది కదా! ఇటువైపు అరేబియన్ సీ, ఇటువైపు ఇండియన్ ఓషన్. ఇటు నుంచి వచ్చే గాలులు ఎట్లా వస్తాయి. ఇక్కడ ఆరావళి పర్వతాలు ఉంటాయి కదా! ఇప్పుడు నేను చెప్పాను ఆల్రెడీ. ఆరావళి పర్వతాలకి ఇక సపోజ్ ఇది ఆరావళి పర్వతాలు అనుకో, ఇక్కడ దాకా వచ్చి వాన ఇక్కడ పడుద్ది. ఇది మొత్తం ఇట్లా మేఘం అనుకో, ఇది వాన పడే ప్లేస్. ఇంకా పడని ప్లేస్ ఏమంటాం అంటే షాడో జోన్ అంటాం. అందువల్ల ఇది మొత్తం ఇది ఎడారి అయిపోయింది. అది థార్ ఎడారి గురించి. థార్ ఎడారిలో ఉండే ఒకే ఒక నది లూని. లూని అనే రివరే థార్ ఎడారిని పోషిస్తూ ఉంటుంది. ఇంకోటి ఇక్కడ ఉన్న ఒక లేక్ ఉంటుంది. దాని పేరు సాంబార్. ఇండియా సాల్ట్ వాటర్ లేక్. అది ఉప్పు నీటి సరస్సు. సాల్ట్ వాటర్ లేక్. ఇది చెప్పే కదా రెయిన్ షాడో ఏరియా ఆఫ్ బే ఆఫ్ బెంగాల్ వల్ల థార్ అట్లా అయిపోయింది. వీటి నుంచి వస్తాయి. బే ఆఫ్ బెంగాల్ ఇటువైపు ఉంది కదా, కాబట్టి ఆ గాలులు అనేది ఇటు నుంచి వస్తాయి. ఆ గాలి టచ్ అవ్వడం వల్ల మేఘాలు కరిగి వాన పడుతుంది. అది థార్ ఎడారి గురించి. ఇప్పుడు ఎడారి అయిపోయింది. పెనిన్సులార్ ప్లాట్యూ చూద్దాం. పెనిన్సులార్ ప్లాట్యూ అంటే భూములు. అసలు ఇండియాలో భూములు ఎలా ఉన్నాయి, ఏంటి కథ అని. ఇండియాలో 2 రకాల భూములు ఉన్నాయి మ్యాక్సిమం. ఇప్పుడు భూమి మ్యాటర్ కాదు, ఇది ప్లాట్యూస్. పెనిన్సులార్ ప్లాట్యూ అంటే, పెనిన్సులార్ ప్లాట్యూ అనేది ఇప్పుడు లావా ఉంది కదా, అగ్నిపర్వతపు లావా. దాన్ని ఇంగ్లీష్లో మోల్టన్ అంటారు అనుకుంటా. ఆ లావా ద్వారా ఫామ్ అయింది. అందుకే మన దగ్గర ఉన్న నేలలన్నీ నల్లగా ఉంటాయి. ఏదైనా వస్తువు కాలిస్తే నల్లగా వస్తుంది కదా, బొగ్గు కాలిస్తే నల్లగా వస్తుంది, కర్రలు కాలిస్తే నల్లగా వస్తుంది. అలా ఆ లావా అనేది భూమి మీద పారి నల్లగా అయిపోయింది. అందుకని మన నేలలు కూడా నల్లగా ఉంటాయి. దాన్ని మనం బ్లాక్ సాయిల్ అంటాం. బ్లాక్ సాయిల్ ఎక్కువ పండే పంట కాటన్ని మనం వైట్ గోల్డ్ అని కూడా అంటాం. బ్లాక్ సాయిల్కి ఇంకో పేరు ఏం పేరు? రేగర్ సాయిల్. సెల్ఫ్ ప్లవింగ్ సాయిల్ అంటే మన ఎండాకాలంలో క్రాక్స్ వస్తాయి. ఎండాకాలంలో ఇప్పుడు పెద్ద పెద్ద ఘాట్లు పడిపోతాయి కదా నల్ల నేల మీద. దానివల్ల దాన్ని సెల్ఫ్ ప్లవింగ్ సాయిల్ అంటాం. అదే సమ్మర్లో ఎట్లా ఉంటాయి? రైనీ సీజన్లో తేమగా ఉంటాయి. అదే సమ్మర్ వస్తే క్రాక్స్ వస్తూ ఉంటాయి. అందువల్ల దాన్ని సెల్ఫ్ ప్లవింగ్ సాయిల్ అంటాం. ఇక్కడ పెనిన్సులా అంటే ఏంటంటే, ఈ ట్రయాంగిల్ షేప్ ఉంది కదా, దీన్ని డెక్కన్ ప్లాట్యూ అంటాం. ఈ పైది అల్యూవియల్ సాయిల్స్ అంటే గంగా నదికి, బ్రహ్మపుత్ర నదికి పక్కన ఉన్న సాయిల్స్, లేదా గంగా నది, సింధు నది, బ్రహ్మపుత్ర నది దగ్గర ఉన్న సాయిల్స్ని మనం అల్యూవియల్ సాయిల్స్ అంటాం. ఇక్కడ పండే పంట వరి. సౌత్ ఇండియాలో పండే పంట కాటన్ బాగా. బ్లాక్ సాయిల్స్ ఎక్కువ ఉన్నాయి కదా ఇక్కడ. గుజరాత్లో ఎక్కువ ఉంటాయి, అది నెక్స్ట్ లెసన్. ఇప్పుడు ఈ సాయిల్కి వెస్ట్లో ఉన్నదాన్ని వెస్టర్న్ ఘాట్స్ అని నేను చెప్పా. వెస్టర్న్ ఘాట్స్, ఈస్టర్న్ ఘాట్స్. ఈ సాయిల్కి వెస్ట్గా ఉన్నదాన్ని వెస్టర్న్ ఘాట్స్ అని, ఈస్ట్గా ఉన్నదాన్ని ఈస్టర్న్ ఘాట్స్ అని అంటాం. అది పెనిన్సులా ప్లేన్స్ అంటే. పెనిన్సులా రివర్స్ అంటే ఏంటంటే, ఈ పెనిన్సులా ప్లాట్యూలో ఉన్న రివర్స్ ఏమున్నాయి మనకి? గోదావరి, కృష్ణ, కావేరి ఇవన్నీ ఉన్నాయి కదా, అవి తర్వాత వస్తాయి. ఇప్పుడు ఇది పెనిన్సులా ప్లాట్యూ గురించి. ఇప్పుడు ఐలాండ్ గ్రూప్స్ చూద్దాం. ఐలాండ్స్ అంటే ఏంటి? ఒక ఏరియా చుట్టూ నీళ్ళు ఉంటే అదే మనకి ఐలాండ్ అయ్యిద్ది. అలాంటి ఐలాండ్స్ మనకి 2 ఉన్నాయి. అండమాన్ నికోబార్ ఐలాండ్స్ ఉన్నాయి. అండమాన్ నికోబార్ ఐలాండ్స్ ఎక్కడ ఉన్నాయి? బంగాళాఖాతం, బే ఆఫ్ బెంగాల్లో ఉన్నాయి. లక్షద్వీప్ అరేబియన్ సీలో ఉన్నాయి. ఇది మనం గుర్తుపెట్టుకోవాల్సింది. మన దగ్గరలో ఉన్న ఈ 2 కాబట్టి దీని గురించి బాగా నేర్చుకోవాలి. లక్షద్వీప్ ఐలాండ్స్ మొత్తం 36 ఉన్నాయి. ఇవి 272 అన్న ఉన్నాయి.
271 అనుకో, 272 అట్లా ఉన్నాయి. మనం మెయిన్గా ఇక్కడ నేర్చుకోవాల్సింది ఏంటంటే ఎటువైపు ఉన్నాయని. బే ఆఫ్ బెంగాల్ బే ఆఫ్ బెంగాల్ అండమాన్ నికోబార్ ఐలాండ్స్ ఉన్నాయి. లక్షద్వీప్ ఏమో అరేబియన్ సీలో ఉంది. ఇక్కడ ఇండియన్ ఓషన్ ఉంది. ఇండియన్ ఓషన్లో మనకి ఏ దీవులు లేవు. సో ఈ సముద్రాలన్నీ ఒకచోట, ఈ మూడు ఎట్లా ఆవరించి ఉన్నాయి, ఒక చోట కలవాలి కదా, కన్ఫామ్గా చోట కలుస్తాయి. ఇటు నుంచి వచ్చినది, ఇటు నుంచి వచ్చినది, ఇటు నుంచి వచ్చినది కన్ఫామ్గా ఒక చోట కలవాలి. సో ఆ కలిసే నది పేరే మనం కన్యాకుమారి అంటున్నాం. కాశ్మీర్లో కన్యాకుమారిలో అంటారుగా, అది కన్యాకుమారి. కన్యాకుమారి అనేది ఒక ప్లేస్. అక్కడ 3 నదులు కలుస్తాయి. అందుకే దాన్ని త్రివేణి సంగమం అని కూడా అంటాం. ఇంగ్లీష్లో అదే ఉండదు. ద అరేబియన్ సీ, ఇండియన్ ఓషన్, బే ఆఫ్ బెంగాల్ మీట్ ఎట్ అంటే కన్యాకుమారి. ఇక్కడ నుంచి చెప్పేది ఇంపార్టెంట్ అంటే పై అన్ని ఇంపార్టెంట్ అనుకో. ఇప్పుడు అండమాన్ అండ్ నికోబార్ ఈజ్ సెపరేటెడ్ బై అని అడుగుతాడు. ఆన్సర్ ఈస్ 10 degree ఛానల్. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. అండమాను నికోబార్ ఐలాండ్స్ ఈజ్ సెపరేటెడ్ బై 10 degree ఛానల్. లక్షద్వీప్ కింద మాల్దీవ్స్ అని ఒకటి ఉంటాయి, మనకు సంబంధం లేదు, జస్ట్ సెపరేట్ అవ్వడానికి బార్డర్. లక్షద్వీప్ అండ్ మాల్దీవ్స్ సెపరేటెడ్ బై 9 degree ఛానల్. అవి మెయిన్. మనకి ఇక్కడ ఒకటి ఉంటుంది, శ్రీలంక ఉంది కదా, శ్రీలంక. ఇండియాకి శ్రీలంకకి మధ్యలో ఒక ఇట్లా గ్యాప్ ఉంటుంది, మనం మ్యాప్స్లో కూడా చూస్తాం. దీన్ని అందరూ రామ్ సేతు అని అంటారు. ఇది ఇండియాని పాకిస్తాన్, ఇది ఇండియాని శ్రీలంకని సపరేట్ చేస్తుంది. దాన్ని పాక్ స్ట్రైక్ అంటాం. ఇండియాని శ్రీలంకని సపరేట్ చేస్తుంది, దాన్ని పాక్ స్ట్రైక్ అంటాం. అది ఐలాండ్ గురించి. ఇక్కడ ఇది ఈ చాప్టర్లో మనం ఎండింగ్కి వచ్చాం. కోస్టల్ ప్లెయిన్స్ అంటే ఏంటంటే ఇక్కడ ఈ వెస్టర్న్ ఘాట్స్ ఉన్నాయి, ఇటు ఈస్టర్న్ ఘాట్స్ ఉన్నాయి. ఈ వెస్టర్న్ ఘాట్స్కి సముద్రానికి మధ్యలో ఉండే ప్లేసే మనం ప్లెయిన్స్ అంటాం. కోస్ట్ అంటే ఏంటిది? తీర రేఖ. అంటే సముద్రం ఎక్కడి వరకు అయితే ఆవరించి ఉందో అది మొత్తాన్ని మనం కోస్ట్ అంటాం. సీ కోస్ట్, సముద్ర రేఖ అంటాం, సముద్ర తీర రేఖ. మనకి సముద్ర తీర రేఖ ఇప్పుడు ఎంత ఉంది? 11,098. ఇది 11,098 ఉంది. లాంగెస్ట్ కోస్ట్ లైన్ ఏమో ఫస్ట్ గుజరాత్. 2 ఇక్కడ ఉంటుంది తమిళనాడు. 3 ఇండియా. 3 ఆంధ్రప్రదేశ్. ఫస్ట్ గుజరాత్, సెకండ్ తమిళనాడు, 3 ఆంధ్రప్రదేశ్. ఇది స్టేట్స్లో. ఒకవేళ స్టేట్స్లో అదే యూనియన్ టెరిటరీస్ అని ఇచ్చామనుకో, యూనియన్ టెరిటరీస్ అంటే ఏంటి, ఏమొచ్చింది? అండమాన్ నికోబార్ ఐలాండ్స్ ఇక్కడ ఉంటాయి కదా, ఇందాక చెప్పాను. అండమాన్ నికోబార్ ఐలాండ్స్ ఇలా చుక్కలుగా ఉంటుంది. మన ఇండియా మ్యాప్ చూస్తే ఇట్లా లక్షద్వీప్ కదా. అండమాన్ నికోబార్ ఐలాండ్స్ లార్జెస్ట్ కోస్టల్ ఏరియా కలిగి ఉంటుంది. సో ఇప్పుడు కోస్టల్ ప్లెయిన్స్కి మనం కొన్ని కోస్ట్ దాన్ని ఏమంటాం, కొన్ని కోస్ట్లో విభజించుకున్నాం మనం. చూద్దాం ఈస్ట్ సైడ్ ఏమున్నాయి. వెస్ట్ బెంగాల్ నుంచి ఒడిశా దాకా ఒక పేరు ఉంటుంది. ఒడిశా నుంచి తమిళనాడు దాకా ఒక పేరు ఉంటుంది. వెస్ట్ బెంగాల్ నుంచి ఒడిశా దాకా నార్దర్న్ సర్కార్ అంటాం. నార్దర్న్ NORTHEN నార్దర్న్ సర్కార్. ఇక్కడ నుంచి ఇక్కడ దాకా. ఒడిశాలో అయితే దాని పేరును ఉత్కల్ కోస్ట్ అంటాం. ఉత్కల్ కోస్ట్ అంటాం. ఇంకా ఒడిశా నుంచి తమిళనాడు కింద వరకే కోరమాండల్ కోస్ట్ అంటాం. కోరమాండల్ కోస్ట్. ఇది ఇటు పక్క. ఇప్పుడు ఇటు వద్దాం. ఇటు పక్క అయిపోయినాయి మొత్తం. నార్దర్న్ సర్కారు, కోరమాండల్ కోస్ట్ మెయిన్, లేదా నార్దర్న్ సర్కారు, ఉత్కల్ కోస్ట్, కోరమాండల్ కోస్ట్. కోరమాండల్ కోస్ట్ అంటే తమిళనాడుది. ఇప్పుడు వెస్ట్ వైపు వద్దాం. వెస్టర్న్ ఘాట్స్కి అరేబియన్ సీకి మధ్యలో ఉన్నవే వెస్ట్ కోస్టల్ ప్లెయిన్స్. ఇవే ఈస్ట్ కోస్టల్ ప్లెయిన్స్. ఇవి ఎక్కడి నుంచి ఎక్కడ దాకా ఉంటాయి? గోవా నుంచి కేరళ దాకా ఉంటాయి. గుజరాత్ నుంచి కేరళ దాకా. ఇక్కడ గుజరాత్ టు గోవా, ఇక్కడ గోవా ఉంటుంది, చిన్న స్టేట్. గుజరాత్ టు గోవాని కొంకన్ అంటాం, కొంకన్ కోస్ట్. గోవా టు కర్ణాటక, కన్నడ కోస్ట్. కర్ణాటక టు కేరళ,
మలబార్ కోస్ట్, మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ అంటారు, ఆడవాళ్ళు పెట్టుకుంటారు, అవి ఎక్కడి నుంచో తెస్తారు. అంటే ఈ ఏరియా దగ్గర బాగా ఫేమస్ అయినాయి అని అర్థం. మలబార్ కోస్ట్ అండ్ డైమండ్స్. మలబార్ అనేది కేరళలో సముద్ర రేఖ పేరు, దాన్ని మలబార్ కోస్ట్ అంటాం. ఇంకా ఒక్క బిట్టి చెప్పాలి. ఎక్కడ ఐలాండ్స్కి వచ్చేద్దాం. ఐలాండ్స్లో ఏంటంటే కోరల్స్ అనే ఒక టాపిక్ చెప్పాలి. కోరల్స్ అనేవి ఏంటంటే సముద్రంలో ఉన్న చచ్చిపోయిన జీవులన్నీ కలిపి ఒక దాన్ని ఏమంటాం, ఒక శ్మశానం అనుకో. అవన్నీ చచ్చిపోయిన తర్వాత ఒక మెటల్గా, ఒక మంచి మినరల్స్గా ఫామ్ అవుతాయి. దాన్ని కోరల్స్ అంటాం. అలా ఫామ్ అయిన ప్లేస్ మొత్తాన్ని కోరల్ రీఫ్ అంటాం. అలా ఇండియాలో ఉన్న కోరల్ రీఫ్ ఏంటంటే లక్షద్వీప్. లార్జెస్ట్ కోరల్ రీఫ్ ఇన్ ఇండియా లక్షద్వీప్. లార్జెస్ట్ కోరల్ రీఫ్ ఇన్ వరల్డ్ అంటే ఆస్ట్రేలియాలో ఉంది. లార్జెస్ట్ కోరల్ రీఫ్ ఇన్ ద వరల్డ్ ఆస్ట్రేలియా. గ్రేట్ బ్యారియర్ రీఫ్ అంటారు. గ్రేట్ బ్యారియర్ రీఫ్ అంటాం.